ఇప్పుడు చెప్పండి, మన ఆదివాసీలు లంబాడీలు చేస్తున్నటువంటి ఉద్యమం ఏంటి, మీరు భవిష్యత్తులో చేయబోయే ఉద్యమము దాని గురించి కార్యాచరణ ఏంటి కాస్త మనకు తెలియపరచండి. ముందుగా నా పేరు బట్ట వెంకటేశ్వర్లు. నేను ఆదివాసీ స్టూడెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. మీరు చూస్తూనే ఉన్నారు కదా, గత కొన్ని రోజుల నుంచి కూడా దాదాపుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కావచ్చు, లేదనుకుంటే కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమాలు, ర్యాలీలు, ఇట్లా రకరకాల పరిస్థితుల్లో ఆదివాసుల గొంతుకై ఇవాళ ఆదివాసీ సమాజం మొత్తం కూడా వారి యొక్క గోసని, అంటే ఇవాళ దొంగలేమో, క్రిమినల్స్ ఏమో, చొరబడిదారుడు, కుట్రదారుడేమో ఆత్మగౌరవ సభ పెట్టుకునేటువంటి పరిస్థితి ఈ సమాజాన్ని అందరినీ కూడా తప్పుదో పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మనం ఎవరం అసలు ఈ యొక్క దేశమే చెప్తుంది ఇలా మూలవాసులు మీరే, ఆదివాసులు మీరే, ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ లేదనుకుంటే దేనికైనా సృష్టికైన మూలం అనేటువంటి ఆదివాసులు మీరే అని చెప్తున్నటువంటి ఇలా బాబాసాహెబ్ గుర్తించినటువంటి రాజ్యాంగంలో ఇలా ఆదివాసుల కోసము ప్రత్యేకించి 1950లో గుర్తించినటువంటి మేము మమ్మల్ని ఆదివాసులు కాదనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకే మేమేం చేశామంటే ఈ రోజు కాదు, మేము గత కొన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా 2017లో జరిగినటువంటి ఏదైతే సంఖ్యమాతను తీసుకొచ్చి కొమరంభీం జోడగట్టుకు సంబంధించినటువంటి మ్యూజియంలో పెట్టడం జరిగిందో ఆ రోజు నుంచి ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఉండే విధంగా ఇప్పుడైనా సరే మనం సిస్టమేటిక్గా ఒక న్యాయబద్ధంగా కొట్లాడదాం. ఇవాళ మనకు దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఉన్నది, మనం ఎందుకు ఇవాళ రాజ్యాంగబద్ధంగా మనకి హక్కు ఉన్నది, మనం ఎందుకు అడగొద్దు? నిజానికి రాజ్యాంగబద్ధంగా వాళ్ళు గలిపారా లేదన్నటువంటి తేల్చాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి, ఆ కేంద్ర ప్రభుత్వాలకి, ఆ న్యాయస్థానికి కూడా ఉన్నది. కాబట్టి మేము గతంలో చేసినటువంటి ఉద్యమాలు విద్యార్థులం కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఆదివాసీ ప్రజానికం అందరూ కూడా ముక్త కంఠంతోనే చట్టబద్ధత లేదు వాళ్ళకి ఇలా మా విద్య కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు. మీరు చూడండి, ఇలా ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా వనరులు మొత్తం దోసుకొని పోతున్నారు. ఎవరయ్యా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు కదా నువ్వు ఉపయోగం, వాళ్ళని కదా నువ్వు అభివృద్ధి చేయాల్సింది. ఆ పరిస్థితి ఉన్నదా? ఇలా ఐటీడీసీ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఇలా ఐటీడీ పరిస్థితి ఏంది? ఇలా మొత్తం కూడా చిన్న భిన్నమైన పరిస్థితి. ఒకప్పుడు ఐటీడీలు అంటే 29 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు ఉండేది. స్థానికులను అభివృద్ధి చేసే క్రమంలో టీచర్ ఉద్యోగాలు ఉండేటి, ఏఎన్ఎం ఉద్యోగాలు ఉండేటి, ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉండేటి, లేదనుకుంటే రకరకాలైనటువంటి వాళ్ళని అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని డెవలప్మెంట్ చేసే స్కీమ్స్ పెట్టి వాళ్ళకు ఉపాధి అవకాశాల కోసము ఎంటర్ప్రెన్యూర్షిప్స్ సంబంధించినటువంటి స్కీమ్స్ పెట్టి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించే పరిస్థితి ఉంది. ఇలా వాడు ఎక్కడో ఉన్నటువంటి మైదాన ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు అక్కడ ఉండేటువంటి రిజర్వేషన్ తీసుకుంటాడు, ఏజెన్సీ ఏరియాకి సంబంధించినటువంటి రిజర్వేషన్ తీసుకుంటాడు, అన్ని కొల్లగొట్టి ఇలా మా అస్తిత్వమే ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి అవపడ్డది. వాడే పోయి ఇలా ఆత్మగౌరవ సభ పెట్టుకొని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా మీకు రైట్ ఉన్నది, మీరు కూడా వెళ్ళండి, రాజ్యాంగంలో మీరు కూడా ఉన్నారని అంటున్నారు కదా, మీ దగ్గర ఏముందో మీరు తీసుకపోండి, మా దగ్గర ఏముందో మేము చూపెట్టినాం, మీకు అవకాశం ఉంది, మీరు వెళ్ళండి. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు? నిజానికి మీ దగ్గర 70 ఏళ్ళలో కలిపినటువంటి ఏ డాక్యుమెంట్ ఉందో మీరు సబ్మిషన్ చేసుకోండి, మీకు కూడా అదే న్యాయస్థానం ఉంది కదా, మాకే కాదు కదా. మేము అడిగేది ఒకటే, మీకు చట్టబద్ధంగా కలపలేదు, క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇచ్చింది. కాబట్టి మీరు ఇవాళ మైగ్రేషన్ జరిగింది, మేము ఇంత జనాభా ఉన్నాము, మేము ఏదైనా చేయగలుగుతామని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్లు మీ రాజకీయ మాజీ నాయకులు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి తాజా నాయకులు కావచ్చు ఓపెన్గా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడున్నటువంటి బాహ్య సమాజం ఏదైతే ఉన్నదో ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి ఇలా ఒడ్డరోళ్ళు మనతోటి మంచిగా అన్నదమ్ములుగా ఉండే, లేకపోతే సాకలోళ్ళు మనతోటి మంచిగా ఉండే, దళితులు మనతోటి మంచిగా ఉండే, లేదనుకుంటే గౌన్లోళ్ళు కూడా మనతోటి ఒక అన్యోన్యమైనటువంటి బంధుత్వం కలిగినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇలా వీళ్ళు ఎవరైతే వచ్చిందో అన్యక్రాంతంగా వచ్చి ఇలా మా రిజర్వేషన్ మొత్తం తీసుకుపోవటమే కాకుండా మా పైన ఇలా మా యొక్క అస్తిత్వం పైన కూడా దాడి జరిగే పరిస్థితి ఉన్నది. ఇలా మేము ఈ టవర్ వాడుతున్నామంటే ఈ టవర్ని కూడా వాడు క్యాప్చర్ చేశాడు. ఆదివాసి అంటే ఒక గ్రీన్ కనిపించే పరిస్థితి. ఇలా చూడండి, మీరు వాళ్ళు ర్యాలీలు చేస్తున్నారంటే ఇలా గ్రీన్ టవర్ వేసుకొని వాడు ఐడెంటిటీ కోసం చేస్తున్న పరిస్థితి. కాబట్టి బాహ్య సమాజం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా మేము ఏజెన్సీలో ఉండి మేము పోరాటం చేస్తున్నాం, మా వనరులు దోసుకపోయినా మేము ఏమనలేదు, కానీ ఇలా మా అస్తిత్వం మనుగడ పడ్డది. కాబట్టి తప్పకుండా మేము న్యాయ పోరాటం చేస్తాము. ఈ న్యాయ పోరాటం కోసము మేము శాంతియుతంగానే చేస్తాము. ఎక్కడ కూడా ఆదివాసులు అంటే ఉద్యమం ఉన్నది, చరిత్ర ఉన్నది. చరిత్ర పుటల్లోకి వెళ్తే ఎక్కడ చూడండి మీరు
ఒక్కసారి ఆదివాసి ఎదురించి ఒడ్డెక్కిండంటే 100% దానికోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మేము న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ఇదే రాజ్యాంగం మీద కూడా మాకు నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే, ఈ బాహ్య ప్రపంచం కూడా మేధావులు, నిజంగా చెప్తున్నా, విప్లవకారులు కావచ్చు, తెలంగాణ మేధావులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మీకు కూడా తెలుసు. మీరు కూడా మాతో పాటు కలిసి రండి. న్యాయం మా వైపు ఉంటే మా వైపు మాట్లాడండి, వాళ్ళ వైపు ఉంటే వాళ్ళ వైపు మాట్లాడండి. ఇవాళ ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మేము ఇప్పుడంతా కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మొన్న 14వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం ఉస్మాన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసుకొని మనమందరం ఒక గొడుగు కింద ఉండి పని చేయాలి. మనకు ఎందుకంటే మనమే అస్తిత్వంలో మరుగున పడే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి అన్ని సంఘాలని, ప్రజా సంఘాలని, ఉద్యోగ సంఘాలని, విద్యార్థి సంఘాలను అందరినీ కూడా మేధావులందరం కలిసి కూర్చొని ఒక స్టీరింగ్ కమిటీ వేసుకొని ఇదే సుంచురామకృష్ణ గారిని స్టీరింగ్ కమిటీ చైర్మన్గా పెట్టుకొని ఈరోజు గుడాన ఆదివాసులకు సంబంధించినటువంటి ఏల్పులు, ఇంటింటికి సంబంధించినటువంటి వేల్పులు అందరినీ కలుస్తూ మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. మన సంస్కృతి మనం కాపాడుకున్నప్పుడే మనకు ఆ రిజర్వేషన్ అందుతుంది. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా చలో భద్రాచలం అనేటువంటి ఒక పెద్ద బహిరంగ సభకి మనము పిలుపునివ్వడం జరిగింది. ఆ బహిరంగ సభ కూడా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, రెచ్చగొడతా ఉన్నారు. ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేసినటువంటి సోయం బాబురావు గారిని కావచ్చు, తెల్లం వెంకటరావుని కావచ్చు, సోయి లేని సోయం అంటాడు ఒక ఆయన, అదే ఆయన తెలివి లేని తెల్లమని అంటాడు. తెలివి లేని తెల్లానికి ఇలా ఆదివాసీ సమాజం ఎన్నుదండుగా ఉంటుందా ఉండదా అనేటువంటిది ఇప్పుడు భద్రాచలం బహిరంగ సభ అనేటువంటిది నిరూపిస్తాము. చూడండి మా ఆదివాసీ సమాజం ఎట్లా దండోపతండాలుగా వచ్చేసేసి ఈ బహిరంగ సభని సక్సెస్ చేసే విధంగా విద్యార్థులను కంకణం కట్టుకున్నాము. ఇందులో ఒక స్టీరింగ్ కమిటీ కావచ్చు, ఉద్యోగస్తులు కూడా అందరం కూడా మన అస్తిత్వం కోసం కలిసికట్టుగా ప్రయాణం కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు విలవేలుపులైనటువంటి మన వీరమయ్య జాతరకు సంబంధించినటువంటి ఇక్కడ మన టేకులు కూడా రావడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిగా మన ఏదైతే లొట్టిపిట్ట గండి అనేటువంటి వీరమయ్య జాతరకు సంబంధించిన దాని దగ్గర నుంచి మొదటగా ప్రారంభించుకున్నాము. మేము ఒకటే చెప్తున్నాం, ఇక నుంచైనా సరే మీడియా మిత్రులు కావచ్చు, బాహ్య సమాజానికి సంబంధించిన మేధావులు, విప్లవకారులు, ప్రజాసంఘ నాయకులు, రాజకీయ పార్టీలు కూడా గుర్తుపెట్టుకోవాలి. రేపు మీ రాజకీయంలో కూడా వాళ్ళు వచ్చి ప్రభుత్వంలో కూడా సీట్లలో గుచ్చుకునే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇక నుంచైనా మాకు సపోర్ట్ చేయండి, మా పక్షాన్ని నిలబడండి అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. ఆదివాసీ విద్యార్థులుగా మా ఉద్యోగాలు పోయినాయి. ఇలా మా పరిస్థితి, మా పిల్లలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కూడా రాలేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. మీరు నిన్నగాక మొన్న సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈఎంఆర్ఎస్ స్కూల్స్ తీసుకొచ్చారు. ఆ స్కూళ్ళలో ఎంతమంది ఆదివాసీ విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు, మొత్తం వాళ్ళే తీసుకుంటా ఉన్నారు. మీరు పెట్టిందేమో ఏజెన్సీకి సంబంధించినటువంటి విద్యార్థులు, ఆదివాసీ విద్యార్థుల కోసం పెడితే 90% ఆదివాసీ విద్యార్థులు కాదు, లంబాడీ విద్యార్థులు చదువుకుంటున్న పరిస్థితి. కాబట్టి మీరేమో ప్రభుత్వాలేమో ఆదివాసుల అభివృద్ధి కోసమని మీరు పెడతారు. ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు కావచ్చు, వీళ్ళందరూ ఇక్కడ ఉండే అధికారులు, ముఖ్యంగా అధికారులు చేసేటువంటి తప్పిదాల వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మేము ఒకటే చెప్తున్నాము, న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు మీరు మద్దతు తెలియజేయండి అని చెప్పేసి ఈ యొక్క బాహ్య సమాజాన్ని ఆదివాసీ విద్యార్థుల తరపు నుంచి మేము సవినయంగా వేడుకుంటా ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటుగా ఏఎన్ఎస్ అనేటువంటి ఒక మీడియా, మా ఆదివాసీ మిత్రుడు వాసం నరసింహమూర్తి గారు, కొరస నరసింహమూర్తి గారు, వాసం నాగరాజు గారు ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే మా గొంతుకని బయట సమాజానికి పరిచయం చేసేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మా దాంట్లో చదువుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులు ఉండి ఏదో వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంతో ఇలా యూట్యూబ్ ఛానల్ 100 వచ్చినాయి. మాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఇలా ఏఎన్ఎస్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఆదివాసీ విద్యార్థులు, ఆదివాసీ ప్రజానికం కావచ్చు, అందరూ కూడా ఏఎన్ఎస్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఆదివాసీ సమాజం తరపు నుంచి. థ్యాంక్ యూ.